అండి, నేను మీ దీపిక. యాపిల్ టుడే అయితే చాలా సాడ్గా మిగిలిపోయిందనమాట. ఎందుకంటే ఇంకా మేము చూస్తున్నారు కదా, బతుకమ్మ అయితే మంచిగా రెడీ చేసాము. ఇంత పెద్ద బతుకమ్మ చేసి అన్నీ చేసి ఇంకా మొత్తం రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళిపోదామని అనుకున్న ఒక్క సెకండ్లోనే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఎంత వర్షం స్టార్ట్ అయిందంటే ఇంకా వర్షము, మెరుపులు, కరెంట్ పోయిందనమాట. ఫుల్గా వర్షము, మెరుపులు, కరెంట్ పోయింది. ఇంతసేపు అయింది అనమాట. కరెంట్ అయితే ఇప్పుడే వచ్చేసింది అనమాట. 8:24 అవుతుంది. 5కా ఏమో పోయిందనమాట కరెంట్ అయితే. ఆల్మోస్ట్ వర్షం కూడా అప్పుడే స్టార్ట్ అయింది. 5:15, 5:30కి అట్లా స్టార్ట్ అయింది వర్షం కూడా. ఇంకా అప్పటి నుంచి కరెంటు పోయింది. ఇప్పటివరకు అయితే వర్షం అస్సలు తగ్గట్లేదు. జస్ట్ కరెంట్ అయితే ఇప్పుడే వచ్చింది. ఇంకా మేము రెడీ అయ్యి మొత్తం అంతా చేసి ఇంకా ఇంత టైం అయిపోయింది కదా అని మొత్తం అయితే ఇంకా తీసేసామన్నమాట. ఇంకా ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి అయితే కుదరదు. ఇప్పుడు కరెంట్ అయితే ఇప్పుడు వచ్చింది, వర్షం అయితే ఫుల్గా పడుతుంది. సో ఇంకా థర్డ్ డే అయితే ఇంకా అక్కడికి వెళ్ళి ఆడతాం. ఇంకా ఇప్పుడైతే ఈ బతుకమ్మని మా ఇంటి ముందు తులసి చెట్టు దగ్గరనే పెడదామనేసి ఇంకా అనుకుంటున్నాం. మా ఆపిల్ అయితే ఇప్పుడు ఈ బతుకమ్మని ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర పెడతాడు. పాపం వాడు కూడా ఎంతో మంచిగా రెడీ అయ్యి అక్కడికి రావాలని పాపం ఇంతసేపు వెయిట్ చేశాడు. కానీ కరెంట్ అయితే పోయింది, వర్షం అన్నీ ఒకటేసారి ఇదైతే చాలా సాడ్ అని చెప్పుకోవాలి, ఇంకా తప్పదు. సో ఇప్పుడైతే మేము ఈ బతుకమ్మని అయితే ఇంకా తులసి చెట్టు దగ్గర వేయడానికి వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ చాలామంది డ్రాప్ అయిపోయి ఉంటారు అనిపిస్తుంది, ఎందుకంటే బయట వర్షం కూడా ఫుల్గా పడుతుంది. ఇప్పుడైతే తులసి చెట్టు దగ్గర పెట్టేస్తున్నాం. ఇంకా పెట్టేద్దామా తులసి చెట్టు దగ్గర? పెట్టేద్దామా? ఓకే సరే లేకు. మరి వీళ్ళైతే ఫస్ట్ టైం బతుకమ్మని పట్టుకొని అయితే తులసమ్మ దగ్గర వేయడానికి వస్తుండే. మేమందరం నైట్ డ్రెస్లు వేసుకున్నాం, మేము వేయలేము. ఫస్ట్ టైం మా ఇంట్లో నుంచి ఒక మగ పిల్లగాడు బతుకమ్మని పట్టుకొని వచ్చాడనమాట. తులసి చెట్టు దగ్గర పెట్టాడు పాపం. ఒక పాట పాడు ఇక్కడ రా. ఇంకా మొత్తానికైతే మా మమ్మీ ఆపిల్ అయితే బతుకమ్మని తీసుకొని వచ్చారనమాట. ఇంకేం చేస్తామో ఈసారి ఇంకా ఇలా గడిచిపోయింది. కానీ మా ఆపిల్ని చూస్తుంటే నవ్వాలా ఇంకా ఇలా జరిగిందని బాధపడాలో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఇంకా ఇంట్లోనే బతుకమ్మని అయితే తులసి చెట్టు దగ్గర పెట్టేసాం మేము. అమ్మ పెట్టినందుకైతే ఒక పాట పాడాలి కదా, ఒక పాట పాడు. ఇంకా ఒక డ్యాన్స్ చెప్పలు కొట్టుకుంటా పాడమ్మా. ఇవాళ మా ఇంట్లో బతుకమ్మ చూడండి. పెద్దలకు వచ్చింది బియ్యాలో, బియ్యాలో, బాలలకు వచ్చింది బియ్యాలో, బతుకమ్మ పండగ బియ్యాలో. పాడినవా? మా మమ్మీ అయితే మొత్తానికైతే పాట పాడింది. ఇంకా చూసారు కదండి, బతుకమ్మ అయితే ఈరోజు ఇలా గడిచిపోయింది మా ఇంట్లో. ఇంకా లాస్ట్కి మా మమ్మీ ఆపిల్ అయితే ఒకేసి పువ్వు వేసి పాట కూడా పాడేశారు. మొత్తానికైతే ఇంకా ఈరోజు తులసమ్మ దగ్గర పెట్టేసాము. ఇంకా థర్డ్ డే అయినా వర్షం రాకపోతే బాగా చేసుకోవాలి. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, వర్షం వచ్చేసి ఇలా అయిపోయిందనమాట. సో ఇంకా ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.